హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజైతే చాలా స్పెషల్ వీడియో అండి. అది మీకు ఏంటనేది ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. దానికంటే ముందు మనకైతే ఇంటర్లింక్లో పోస్టుల గురించి అయితే క్లియర్గా అయితే చెప్తానమాట. ఈరోజు గవర్నమెంట్కి సంబంధించి మన ఇంటర్లింక్లో అప్రూవ్కి సంబంధించి కొంచెం పాయింట్స్ అయితే వచ్చాయి. ఆ పోస్ట్ అనేది చెప్తాను. తర్వాత నా పర్సనల్ గురించి కొంచెం మీకు నేనైతే షేర్ చేసుకుంటాను. ఈరోజు చాలా మంచి స్పెషల్ వీడియో అనమాట. ఫస్ట్ ఇంటర్లింక్ పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అయితే నేను నా గురించి అయితే చెప్తానండి. ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ కూడా. ఇక నుంచి కూడా మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఉంటుందని నేను ఖచ్చితంగా అయితే అనుకుంటున్నాను. మీ ముందుకి రెగ్యులర్గా నేను జెన్యున్ కంటెంట్నే తీసుకొస్తానండి. ఇంకా ఈ వీడియో చివరిలో నేను ఒక అనౌన్స్మెంట్ కూడా చెప్తాను, కాబట్టి అదైతే గమనించండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మన ఇంటర్లింక్ పోస్ట్ అయితే చూద్దాం. లాస్ట్లో నేను నా పర్సనల్ గురించి మీకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనకైతే ఇంటర్లింక్లో వచ్చినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి క్రిప్టో ట్రెషరీ అని అయితే చెప్తున్నారంటే క్రిప్టో నిధి ప్రాజెక్ట్ ఎలాగ ఎందుకని అంటారు అనేది మన ఇంటర్లింక్ని ఎందుకు ఒక నిధిలాగా ఒక హైప్ చేస్తున్నారు ఇంత పెద్దగా గ్రాండ్గానైతే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రాజెక్ట్ అంటే ఏదైతే మన ఇంటర్లింక్ ఉంటుందో మార్కెట్ పడిపోయినప్పుడు ప్రాజెక్ట్ని కాపాడేది ట్రెజరీ మాత్రమే. అంటే ఇక్కడ క్రిప్టో మార్కెట్ చాలా వ్యాలిడేట్గా ఉంటుంది. అంటే వ్యాలిడేట్ అంటే చాలా విలువైనదిగా, ఇంకా అందుకోకుండా కిందకి పైకి అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా అయితే ప్రతి మార్కెట్లో కూడా క్రిప్టో మార్కెట్లో అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ అనేవి ఫండ్ లేక శాలరీ ఇవ్వలేక డెవలప్మెంట్ ఆగిపోయి ఫైనల్లీ కొలాప్స్ అవుతాయి అని అయితే చెప్తున్నారు. కానీ ట్రెషరీ స్ట్రాంగ్గా ఉన్న ప్రాజెక్ట్స్కి మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇక్కడ ట్రెషరీ అంటే నిధి, అంటే మనకి ఇక్కడ ఇంటర్లింక్లో ఉండాల్సినటువంటి మెయిన్ పాయింటే మనకి ఉంది. కాబట్టి మనకు అలాంటివి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే మా ఫండ్ లేక కావచ్చు, శాలరీస్ ఇవ్వలేక డెవలప్మెంట్స్ ఆపి ఇంకా ఫైనల్లీ కొలాప్స్ అవ్వడం ఇలాంటివి అయితే ఏం ఉండవు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఇంటర్లింక్కి సంబంధించి డెవలపర్స్కి శాలరీ కానీ, సర్వర్స్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ కానీ, యూజర్ రివార్డ్స్ కానీ, మార్కెటింగ్ కానీ ఇవన్నీ కూడా ట్రెజరీ నుంచే వస్తాయని అయితే చెప్తున్నారు. మార్కెట్ ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రాజెక్ట్ సాగడానికి ట్రెజరీ ఆక్సిజన్ లాగా పనిచేస్తుందని అయితే చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ట్రెషరీ వల్ల ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్ కావచ్చు, ఎక్స్చేంజెస్ కావచ్చు, కంపెనీస్ వీటన్నిటికీ కూడా ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఒక పెద్ద కంపెనీ ఒక క్రిప్టో ప్రాజెక్ట్తో పార్ట్నర్షిప్ అనేది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే కేవలం ఒక థింగ్ లుక్ చేస్తారనమాట. అంటే దేంట్లో అయినా సరే దీంట్లో ట్రెజరీ స్ట్రాంగ్గా ఉందా లేదని చెప్పేసి ఎక్స్చేంజెస్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు వాళ్ళు నమ్మకం పెట్టుకోవడానికి ఈ క్రిప్టోలో ట్రెజరీ అనేది ఉందా లేదా, స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది చూస్తారనమాట. అంటే ఇక్కడ ట్రెజరీ స్ట్రాంగ్గా ఉండటం అంటే ఏంటంటే ప్రాజెక్ట్ సీరియస్గా పనిచేస్తుందా లేదా, ఫ్యూచర్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయా లేదా, ఫ్యూచర్లో అప్డేట్స్ ఇవి నిలబడే దీనికి స్టామినా ఉందా లేదా, ఇంకా కొన్ని మధ్యలోనే వస్తాయి, ఎత్తుళ్ళు కూడా త్వరగానే అయిపోతుంటాయి, అలాంటిది అవునా కాదని చెక్ చేస్తుంటారు. రిస్క్ తక్కువగా ఉందా లేదా చెక్ చేసుకుంటారు. ఇంకా అందుకోకుండా యూజర్స్కి ప్రాజెక్ట్ అనేది చాలా బాగా రన్ అవుతుందా లేదా, అంటే ఎవరైతే మైనర్స్ ఉంటారో మనం ఇప్పుడు ఇంటర్లింక్లో మైనింగ్ చేసుకుంటున్నాం కదా, మనకి చాలా బాగా యూజ్ అవుతుందా లేదా ఎప్పటికప్పుడు ఫ్యూచర్స్ అనేది చెక్ చేస్తూ ఉంటారనమాట. అందుకే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సేఫ్ రెస్పాన్సిబుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి భావిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు టిక్ మార్క్ చేసుకుంటారు. అంత రన్నింగ్ బాగా జరుగుతుందా లేదా, రిస్క్ తక్కువ ఉందా లేదా, యూజర్స్కి ఎలాగ నచ్చుతుంది, ఫ్యూచర్లో నిలబడే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు దీని మీద ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకుంటారు. దాన్నే ట్రెజరీ అంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే రెప్యుటేషన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. రెప్యుటేషన్ అంటే ఏంటంటే బాగా పలుకుబడి ప్లస్ ఇక్కడ క్రెడిబిలిటీ అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ అనేవి బాగుండడం ఇవన్నీ చూసుకుంటారు. ఈ రెండు కలిపితేనే మన ట్రెజరీ అని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే థర్డ్ పాయింట్లో కంటిన్యూస్ డెవలప్మెంట్ చేయడానికి ట్రెజరీ మస్ట్.
ఇక్కడ ట్రెజరీ అనేది అంటే ఏంటనేది చెప్పాను కదండి. ఇది కంటిన్యూస్గా డెవలప్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రెజరీ అనేది అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ క్రిప్టో ప్రాజెక్ట్ ఒక యాప్ తయారు చేసి వదిలేస్తే చాలు అనేవి కాదనమాట. దాన్ని చాలా డెవలపింగ్ చేయాలండి. జస్ట్ మనం యాప్ తయారు చేసి వదిలేసేస్తే సరిపోదు. ఇప్పుడు ఇంటర్లింక్ అయినా సరే యాప్ తయారు చేసి వదిలేస్తే సరిపోదు. ఎప్పటికప్పుడు కూడా కేవీ సార్ కొత్త ఆప్షన్స్ అనేవి తీసుకొస్తున్నారు. అసలు ఇది లిస్టింగ్ ప్రాసెస్ అయితే చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే చాలా కష్టం అండి. ఆ ప్రాజెక్ట్ అప్పుడు చాలా కొన్ని వీళ్ళు అడుగుతూ ఉంటారు. అప్రూవ్స్ కావచ్చు, వాళ్ళకి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా అప్రూవ్ తెచ్చుకొని ఆ తర్వాత లిస్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి జస్ట్ యాప్ క్రియేట్ చేసి వదిలేస్తే కాదు, తర్వాత కొత్త ఫీచర్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉండాలి. సెక్యూరిటీ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. సర్వర్ అప్గ్రేడ్స్ అనేవి చేస్తూ ఉండాలి. బగ్స్ అనేవి కూడా ఫిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా డిజైన్ చేంజెస్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు కదండి. మన ఇంటర్లింక్లో అప్డేట్ చేసినప్పుడు అలా సరే మనకి కొత్తగా అయితే మనకి యాప్ డిజైనింగ్ అనేది చేంజ్ అవుతూనే ఉంది. ఇంకా గ్లోబల్ ఎక్స్పాన్షన్స్ అనమాట. ఇంకా అంటే గ్లోబల్ వైడ్గా కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చాలా ఖర్చు అయ్యేటటువంటి విషయాలు అయితే చెప్తున్నారు. ఇవన్నిటికీ కూడా చాలా బాగా ఖర్చు అవుతుందండి. కాబట్టి ఈ ఖర్చు కావచ్చు, రిస్క్ కావచ్చు, ఇవన్నీ ఎవరైతే యాప్ కనిపెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. జస్ట్ యాప్ కనిపెట్టి వదిలేస్తే సరిపోదు అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రెజరీ బలమైన ప్రాజెక్ట్స్ మాత్రమే ఒక లెవెల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి గ్రో అవుతాయని అయితే చెప్తున్నారు. ఇంకా 4th పాయింట్లో ఏం చెప్తున్నారంటే టోకెన్ ప్రైజ్ని స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా ఉంచేది ట్రెజరీ మాత్రమే అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ట్రెజరీ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సేమ్ అదేనండి. ఇది మాత్రమే టోకెన్ని స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమేమి స్ట్రాంగ్గా ఉండాలి అనేది చూద్దాం. ఇక్కడ ఏమేమి స్ట్రాంగ్గా ఉండాలంటే లిక్విడిటీ స్ట్రాంగ్గా ఉండాలి, బైబ్యాక్స్ చేయగలవు, ఇంకా స్టేకింగ్ రివార్డ్స్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట వాళ్ళు, ఇవి స్ట్రాంగ్గా ఉంటే. ఇంకా టోకెన్ వాల్యూ అనేది స్టేబులైజ్గా ఎప్పటికప్పుడు కూడా ఉంటుంది, ఒకేసారి డౌన్ అయిపోవడం జరగదు, ఒక స్టేబుల్గా ఉంటుంది అనేది చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా మెయిన్గా కావాల్సింది ఏంటంటే ట్రెజరీ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్లో వరల్డ్ వైడ్ ఎక్స్పాన్షన్ కోసం ట్రెజరీ మస్ట్. అంటే ట్రెజరీ అనేది అసలు ఏంటి, వేటికి బాగా యూజ్ అవుతుంది అనేది చెప్తున్నారు. ఇక్కడ వరల్డ్ వైడ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటండి, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి ఈ ట్రెజరీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అనేది చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇంటర్లింక్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ ప్రపంచంలో ఎక్స్పాండ్ అవ్వాలంటే లీగల్ ఆపరేషన్స్ కావచ్చు, ఇంకా కంట్రీస్లో రిజిస్ట్రేషన్స్ కావచ్చు, పార్ట్నర్షిప్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, లోకల్ కమ్యూనిటీ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే చాలా ఖర్చుతో కూడినటువంటి ఒక విషయం అనే చెప్పుకోవాలి. ఇంత ఖర్చుని కూడా భరిస్తూ ఉండాలి ఎవరైతే యాప్ డెవలపర్ ఉంటారో వాళ్ళు. ఎంత రిస్క్తో కూడినటువంటి విషయాల్లో మనం ఇక్కడ ఆలోచించాలన్నమాట. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయకుండా కాపాడుతుంది అని అయితే చెప్తున్నారు. మ్యానిపులేటర్స్ కానీ ఇంకా కొంతమంది అయితే ఇక్కడ కొంతమంది ఉంటారనమాట. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటికి వీక్ ట్రెజరీ అనేది ఉంటుంది. అంటే ట్రెజరీ అంటే తెలుసు కదా మనకు ఆల్రెడీ, స్ట్రాంగ్ అనమాట, స్ట్రాంగ్ ఎకో సిస్టమ్ లాంటిది. అవి స్ట్రాంగ్గా లేకపోతే వీక్గా ఉంటే ట్రెజరీ అనేది కొన్ని ప్రాజెక్ట్స్కి ఏం చేస్తారంటే కొంతమంది మ్యానిపులేటర్స్ వచ్చి ఇది వేస్ట్, ఇది ఫేక్ అని చెప్పేసి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు తగ్గిపోతూనే ఉంటుంది. నెక్స్ట్ యూజర్స్ ఎప్పటికప్పుడు కూడా లెఫ్ట్ అయిపోతూ ఉంటారు యాప్లోంచి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ట్రస్ట్ అనేది పోతుంది అనేది చెప్తున్నారు. ఇది వీక్గా ఉన్నటువంటి ట్రెజరీ ఉన్న ప్రాజెక్ట్స్కి. బట్ మన ఇంటర్లింక్లో చూద్దాం. ఇంటర్లింక్లో చూసుకుంటే ఇక్కడ మ్యానిపులేటర్స్ అయితే వాళ్ళు ఏం ఫేక్గా అయితే చేయరు. నెక్స్ట్ లిక్విడిటీ స్టేబుల్గా అయితే ఉంటుంది, కమ్యూనిటీ సేఫ్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ యూజర్స్కి ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. అంటే సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 7th పాయింట్లో ఏం చెప్తున్నారంటే ప్రాజెక్ట్కి ట్రూ ఇండిపెండెన్స్ అనేది ఇస్తుందని అయితే చెప్తున్నారు ట్రెజరీ అనేది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రెజరీ బలంగా లేకపోతే ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయి,
ఇక్కడ ఏం చెప్తున్నారంటే బయట ఇన్వెస్టర్స్కి దగ్గరగా ఫండ్ అడగాలి, వాళ్ళు కండిషన్స్ పెడతారు, కమ్యూనిటీ నాట్ గుడ్ డిసిషన్ తీసుకుంటారు అని అయితే చెప్తున్నారు. కానీ ట్రెజరీ స్ట్రాంగ్గా ఉన్న ప్రాజెక్ట్స్కి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అనేది లేదని అయితే చెప్తున్నారండి వీళ్ళు. అంటే ఇక్కడ డీసెంట్రలైజేషన్ కావచ్చు, ఇండిపెండెన్స్, లాంగ్ టర్మ్ విజన్ ఇవన్నీ కూడా కన్ఫామ్గా చేస్తుందని అయితే చెప్తున్నారు మన ఇంటర్లింక్. కాబట్టి స్ట్రాంగ్ ఎకోసిస్టమ్ అనేది మనకి ఖచ్చితంగా అయితే ఉంది అని అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు అర్థం అవ్వడానికి క్లియర్గా అయితే చెప్తున్నారు అనమాట. స్ట్రాంగ్ ట్రెజరీ ఉన్నటువంటి మన ఇంటర్లింక్లో స్టెబిలిటీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ సక్సెస్ కూడా ఉంటుంది అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇదే మనం గమనించాల్సినటువంటి పాయింట్స్. ఇవైతే మనకి ఇప్పుడు వరకు కూడా ఇంటర్లింక్ పోస్ట్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు నా పర్సనల్ గురించి అయితే నేను చెప్తాను. ఈరోజు ఏంటంటే నా బర్త్డే అనమాట. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాతో ఎప్పుడు కూడా ఉంటాయని నేనైతే అనుకుంటున్నానండి. ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాగా అయితే సపోర్ట్ చేశారు నన్ను. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మీ ఇంట్లో మీ సిస్టర్ లాగా చాలా బాగా అయితే నాకు సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మీ సపోర్ట్ అనేది ఇదే విధంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్కి నా తరపున ఏంటంటే ఒక చిన్న హెల్ప్ లాగా నేను అఫ్లెట్ మార్కెటింగ్ అని చెప్పేసి స్టార్ట్ చేయబోతున్నానండి. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. అఫ్లెట్ మార్కెటింగ్ ఏంటంటే మీరు ఆన్లైన్లో ఏవైతే ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటారో వాటిల్లో తక్కువ ప్రైస్వి మనకైతే ఒకానొక టైంలో ఆఫర్స్ అయితే పెడతారు. అప్పుడు చాలా తక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. ఆ టైంలో మీరు ఆర్డర్ చేసుకున్నారనుకోండి, చాలా తక్కువ కాస్ట్లో మీరు ఆ వస్తువుల్ని పర్చేజ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ అనౌన్స్మెంట్ కోసమే నేనైతే ఈ స్పెషల్ వీడియో అని అయితే చెప్తున్నాను. ఈ అఫ్లెట్ మార్కెటింగ్ రిలేటెడ్ అయితే నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి రెగ్యులర్గా మీరు వచ్చే రీల్స్ అవన్నీ చూసి మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు బై చేయొచ్చు. ఇంకా ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్స్ అనేవి ప్రోడక్ట్స్ ఏవైతే తక్కువ ప్రైస్కి పెడుతున్నారో తెలుసుకోవాలని అనుకుంటే నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి. వెంటనే జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా ఇది కూడా బలవంతం అయితే ఏం లేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు రెగ్యులర్గా రీల్స్ చూస్తూ మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కి. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని ఎలా అయితే మీరు సపోర్ట్ చేశారో అదేవిధంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. కాబట్టి దీనికి కూడా మీ సపోర్ట్ అనేది ఉంటుందని అనుకుంటున్నానండి. ఇక్కడ చూసుకోవచ్చు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నేనైతే ఇక్కడ మెన్షన్ చేశాను ఇమేజ్ స్క్రీన్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెలిగ్రామ్, అందుకోకుండా వాట్సాప్ అనమాట. వీటిల్లో కూడా జాయిన్ అయ్యారనుకోండి సేమ్ ఛానలే అనమాట. ఇదంతా కూడా అంటే సేమ్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజే. దాంట్లో లింక్స్ అనేవి షేర్ చేయడం కుదరదు కాబట్టి నేను వీటిల్లో టెలిగ్రామ్లో, వాట్సాప్లో అయితే షేర్ చేస్తుంటాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ ప్రోడక్ట్స్ని పర్చేజ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. ఇదైతే గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైతే ఈ వీడియోస్ ఉంటాయో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.